ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా వినడానికే దేవుడు మనకి ఈ చెవులను అనుగ్రహించాడు. యోబు పత్రిక 12:11 యోబు గ్రంథం 12:11 వ్రాయబడి ఉంటుంది, చెవి మాటలను పరీక్షింపదా. ఏదో ఒకటి వినడం కాదు, పరీక్షించే చెవిని దేవుడు నీకు అనుగ్రహించాడు. నీవు అలాంటి చెవులు నాకు అనుగ్రహించు అని. అందుకే పత్రికల్లో పలుమార్లు కూడా దేవుడు, సువార్తల్లో పలుమార్లు ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని మాట్లాడాడు. కనుక ఆ స్వరం వినగలిగే చెవి, ఆ వింటున్నది, జాగ్రత్తగా వింటున్నది నీవు పరీక్షించగలిగిన చెవి నాకు అనుగ్రహించయ్యా. ఆత్మ సంగతులు వినగలిగిన చెవి నాకివ్వు, నా చెవులను తెరువు అని ప్రభువును అడిగి పొందుకుందాం ఈ దినాన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, అలాగున అలాంటి చెవులను కలిగి ఆయన మాటలను జాగ్రత్తగా విని, ఏది వింటున్నామో జాగ్రత్తగా చూచుకొనుటకై లేఖనములను అనుదినము పఠించి ధ్యానించే అనుభవం మనం కలిగి ఉండాలి.